Latest government job vacancy PGCL recruitment 2024 Power Grid Corporation of India Limited లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సదర్న్ రీజన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఇది సదర్న్ రీజన్ వారు అందరికీ సికింద్రాబాద్ జోన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ వచ్చేసి 19th of August. పీజీసీఏఎల్లో అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20th of August అండ్ లాస్ట్ డేట్ అప్లై 8th of September 2024. సో ఇది 1 year డ్యూరేషన్ ఉంటుంది. సదర్న్ రీజన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. సో సదర్న్ రీజన్లో ఆంధ్రప్రదేశ్ వారికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 18 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో టోటల్ వేకెన్సీస్ 32 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 18 వేకెన్సీస్. సో ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి. అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ వారికి టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నాయి, అది కూడా 1 SC కేటగిరీ అండ్ 1 అన్రిజర్వ్డ్ కేటగిరీ. గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, 1 వచ్చేసి OBC కేటగిరీ, 1 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ. ITI ఎలక్ట్రీషియన్ వారికి 27 వేకెన్సీస్ ఉన్నాయి, 3 వచ్చేసి SC కేటగిరీ, 2 వచ్చేసి ST అండ్ 7 వచ్చేసి OBC అండ్ అన్రిజర్వ్డ్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 32 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో టోటల్ అండ్ జనరల్ కేటగిరీ 18, OBC 8 అండ్ ST 2 అండ్ SC 4 వేకెన్సీస్. ఇది వచ్చేసి సదర్న్ రీజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వారికి ఈ వేకెన్సీస్ అండి. అండ్ తెలంగాణ రీజన్ సదర్న్ రీజన్ 1. సో దాంట్లో టోటల్గా తెలంగాణలో 36 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ CSR ఎగ్జిక్యూటివ్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ ఎగ్జిక్యూటివ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో, అది కూడా 1 for OBC, 1 for అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ HR ఎగ్జిక్యూటివ్ టోటల్ వేకెన్సీస్ 4 ఉన్నాయి, 1 for OBC, 3 for అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ టోటల్ వేకెన్సీస్ 3 ఉన్నాయి, 1 for OBC, 2 for అన్రిజర్వ్డ్ కేటగిరీ. గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, 2 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, 1 for OBC అండ్ 2 for అన్రిజర్వ్డ్ కేటగిరీ. ITI చేసిన వారికి 20 వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ సదర్న్ రీజన్లో. తెలంగాణ రీజన్లో అప్రెంటిషిప్ వేకెన్సీస్కి 20 ITI ఎలక్ట్రీషియన్ డొమైన్లో. సో 20లో SC కేటగిరీ 2, ST 1, OBC 5, అన్రిజర్వ్డ్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో రాజ్యసభ అసిస్టెంట్, సో దీనికి 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. టోటల్ వేకెన్సీ వచ్చేసి 36 వేకెన్సీస్. సో ఇక్కడ ట్రైనింగ్ లొకేషన్స్ వచ్చేసి ఇక్కడ టెంటేటివ్ లిస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, NP కుంట, కడప, కర్నూలు, గూటి, నాగార్జునసాగర్, వైజాగ్, RHQ సికింద్రాబాద్, గట్కేసర్, ఖమ్మం, మహేశ్వరం, వరంగల్, నిజామాబాద్. సో ఇవి ట్రైనింగ్ లొకేషన్స్ అండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఒకవేళ ఈ డొమైన్ ITI ఎలక్ట్రీషియన్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్ మీకు ITI చేసి ఉండాలి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో. అండ్ ఇక్కడ మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 13,500 ఇస్తారు. అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఈ పర్టికులర్ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, 15,000 per month ఇస్తారు డిప్లొమా చేసిన వారికి. ఒకవేళ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ డొమైన్లో చేసిన వారికి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రిక్ పోస్ట్కి అర్హులు 17,500 ఇస్తారు. సో గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ చేసిన వారికి సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలంటే బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సో గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 17,500 ఇస్తారు per month. అండ్ HR ఎగ్జిక్యూటివ్ ఈ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే MBA ఎవరైతే చేశారో MBA వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్, సో MBA ఇన్ HR స్ట్రీమ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఈ పర్టికులర్ డొమైన్లో మీరు MBA లేదా PG చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 17,500 అనేది పే స్కేల్. అండ్ ఇక్కడ CSR ఎగ్జిక్యూటివ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాస్టర్ డిగ్రీ సోషల్ వర్క్లో చేసి ఉండాలి లేదా రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వాలెంట్లో మాస్టర్ డిగ్రీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. per month 17,500 అనేది మీకు పే స్కేల్. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ లా, సో ఎవరైతే లా చేశారో వారికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో లా ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి ఎనీ డిసిప్లిన్. అండ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా ఉండాలి. బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి either 3 years లేదా 5 years ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో గ్రాడ్యుయేషన్ ఇన్ లా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. per month 17,500 ఇస్తారు. రాజ్యసభ అసిస్టెంట్ BA విత్ హిందీ విత్ ప్రొఫిషియంట్ BA వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో చేసిండి, ప్రొఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే మీరు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. 17,500 ఇస్ ద పే స్కేల్. ఇంకా
అడిషనల్ 2500 ఇన్ కేస్ నో కంపెనీ అకామిడేషన్ ఇస్ ప్రొవైడెడ్. సో ఇక్కడ మీకు అరౌండ్గా 20,000 పర్ మంత్ వస్తుంది. మీకు ఒకవేళ అకామిడేషన్ ఇవ్వకపోతే మీరు బయటే ఉండాలి కాబట్టి 20,000 పర్ మంత్ ఇస్తారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతకుముందు చూసినట్టుగా కొన్ని వేకెన్సీస్కి ఐటీఐ ఉండాలి, కొన్ని వేకెన్సీస్కి డిగ్రీ ఆ పర్టికులర్ డొమైన్స్లో ఉండాలి. సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో మీరు candidate who possesses education qualification as mentioned above and passed within 2 years from the closing date of application are medically fit as the provisions of the Apprenticeship Act 1961 are also eligible to apply for apprenticeship in Power Grid. సో ఎవరైతే ఈ డిగ్రీ ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు. నాట్ 18 years పైన ఉండాలి. సో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మీరు నేషనల్ అప్రెంటిస్షిప్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళచ్చు, లేదా అది అప్రెంటిస్షిప్ india.gov.inకి వెళ్ళేసి మీరు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, లా ఎగ్జిక్యూటివ్, పిఆర్ అసిస్టెంట్, రాజ్యసభ అసిస్టెంట్, లైబ్రరీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఈ పర్టికులర్ డొమైన్కి క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిప్లొమా వారైతే NATS.education.gov.inకి వెళ్ళేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది స్టెప్ 1 అండి. ఒకవేళ అండ్ ఆఫ్టర్ గెట్టింగ్ మీరు ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత NAPS లేదా NATS రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చాక మీరు పవర్ గ్రిడ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి కెరీర్స్ పేజ్కి వెళ్ళి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అని ఉంటుంది, అక్కడ నుంచి అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి అలా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎటువంటి ఫీజ్ లేదు. సో గివ్ ఎ ట్రై. రిటన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్. సో నో ఫీ, నో రిటన్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ అనేది సెలెక్షన్ ప్రొసీజర్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేది అప్లికేషన్ విల్ బి స్క్రీన్ బేస్డ్ అపాన్ ద మెరిట్ అకార్డింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా and prescribed qualification applicable to the respective trade and number of training slots notified in detail in advertisement. సో ఇక్కడ మెరిట్ బేస్ ఉంటుంది. ఎటువంటి టీఏడిఏ ఇవ్వరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు స్టైఫండ్ వస్తుంది. సో ఇది క్రైటీరియా ఫర్ ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్కి. అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28/2024, లాస్ట్ డేట్ టు అప్లై 8/9/2024. ఒకవేళ మీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబర్ ప్లేలిస్ట్ ఉంటుంది, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి రీసెంట్గా. సో జస్ట్ ఆ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, జస్ట్ చూడండి. తమిళ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మీకు చూడండి నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. లేదా ఎవరైనా ఈ పర్టికులర్ కేటగిరీకి చెందినవారు ఇంకా ఐటీఐ చేసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లేదా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.